జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. సరే, బ్రహ్మపదం ప్రపంచంలో వింతలు విశేషాలు విశ్వ ప్రళయాల యొక్క సమాహారమే కాదు, ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే అంతకుమించి ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులతో ప్రతిరోజు కూడా సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కొన్ని తత్వాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా తెల్ల కాకులు కొన్ని పొలిమేరలను చేరి గుళ్ళు గుళ్ళున ఏడ్చేనయ, వ్యసనాను లేని మనుషులే అరుదు, అర్థాలు లేని నాగరికత అధికమయ్యేది. కొన్ని చోట్ల తెల్ల కాకులు కొన్ని పొలిమేరల్లో చేరుతున్నాయి. విచిత్రవంతమైనటువంటి గుళ్ళు గుళ్ళుగా అవి ఏడుస్తున్నటువంటి దాఖలాలు చూస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా పలానా ఊరి పొలిమేరల్లో మనం ఎప్పుడూ చూడనటువంటి తెలుపు రంగులోని కాకులను మనం చూస్తున్నాం. వింతగొలిపే విచిత్రవంతమైన శబ్దాలను అవి చేస్తున్నాయి. ప్రకృతిలో యథాతథంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ ప్రకృతిలో యథాతథంగా కాకుండా కొన్ని సంఘటనలు కనుక ఇలా జరగడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ విధంగా జరగడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రకృతిలో ఏవైనా వింతలు విశేషాల యొక్క సమాహారం చోటు చేసుకుంటే గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఎన్నో కొన్ని ఉత్పాతాలు, భయాలు, భయానకమైనటువంటి వాతావరణం కలిగేటువంటి పరిస్థితులు ఈ ప్రకృతిలో ఏర్పడబోతున్నాయి. మనమందరికీ కూడా తెలుసు, కాకులు కనుక అరిస్తే చుట్టాలు వస్తారనో, కాకులు కొన్ని శకునాలకి సంకేతంగా ఉంటాయనో, కాకులు కూడా కొన్ని శకునాలని ఇస్తూ ఉంటాయి. అవి చెప్పినటువంటి ఫలితాలు యథాతథంగా జరుగుతాయని మనందరికీ కూడా తెలుసు. మన సనాతన సంప్రదాయాల్లో, సనాతన ధర్మంలో కాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అపరకర్మలు, పితృకర్మలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఇచ్చినటువంటి ఆ విశేషవంతమైనటువంటి పితృదేవతలకు సమర్పించేటువంటి ఆ పిండాలని అవి ఆహారంగా స్వీకరించి పితృదేవతల స్వరూపంగా ఆరాధించబడుతూ ఉంటాయి. అటువంటి కాకుల గురించి మనకు తెలుసు. కానీ వర్ణంలో సంపూర్ణంగా తెలుపు వర్ణంలోకి మారినటువంటివి, తెలుపు రంగులో ఉన్నటువంటివి కొన్ని కాకులు పొలిమేరలో చేరి గొల్లు గొల్లుమని ఏడుస్తూ ఉంటాయి. ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని రకాలైన వింతలకి, విశేషాలకి, విశ్వ ప్రళయాలకి ఇవన్నీ కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగేటువంటి సందర్భంలో, సమాజంలో ఏవైనా మార్పులు చోటు చేసుకోబోయేటువంటి సందర్భంలో ఇలాంటి తెల్ల కాకులు కొన్ని పొలిమేరల్లోకి వచ్చి ఇలాగ గొల్లు గొల్లుమని ఏడుస్తూ ఉంటాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాటని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. అలాగే వ్యసనాలు లేని మనుషులే అరుదు, అర్థాలు లేని నాగరికత అధికమయ్యాను. ఖండించని రత్నం లేదు, లోపం లేని మనిషి లేడు. ఇది గతంలో మనం చెప్పినటువంటి మాట. గత తరానికి సంబంధించిన వ్యక్తుల యొక్క ఆలోచనలు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తిత్వానికి సంబంధించిన మాట. కానీ ప్రస్తుతం ఈ కలియుగంలో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? వ్యసనం లేనటువంటి మనిషి అరుదు. ధూమపానం, మద్యపానం, జూదం, ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలు మనిషి యొక్క జీవన విధానాన్ని నాశనం చేస్తాయి. మనిషిగా జీవిస్తున్నటువంటి తరుణంలో వ్యసనం అన్నటువంటిది మనిషి యొక్క జీవన విధానాన్ని మార్చటమే కాదు, సమయాన్ని, ధనాన్ని హరించడంతో పాటు సుఖమయమైనటువంటి జీవితాన్ని ఇబ్బంది కలిగించేటువంటి మార్గమే వ్యసనం. కానీ ఈ కలియుగంలో ఏదో ఒక వ్యసనం లేనటువంటి మనిషి అరుదు, కనిపించేటువంటి అవకాశం లేదు.
అర్థాలు లేని నాగరికతలు అధికమైపోతాయి. అర్థాలు లేని నాగరికతలు అంటే సనాతన సంప్రదాయాన్ని బట్టి భార్య, భర్త, కుటుంబం, గౌరవం ఇవి ఎంతో విశేషవంతమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినవి. కానీ అర్థాలు లేని నాగరికతల పేరుతో భార్యాభర్తలు అన్నటువంటి వాళ్ళు జీవిత పర్యంతం కూడా, జీవితం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరుగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో భారతావరణలోనే కాదు, పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం వల్ల ఒక కొత్త నాగరికతను వచ్చింది. ఒకరి భర్తను వేరొకరు, ఒకరి భార్యను వేరొకరు మార్చుకొని కొన్ని రోజులు జీవించి మళ్ళీ యథాతథంగా ఉండిపోయేటువంటి పరిస్థితులు. ఎంత విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒంటి నిండా బట్టలు ధరించాల్సినటువంటి నాగరికత నుండి శరీరం మీద బట్టలే కరువైపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఎక్కడి సనాతన ధర్మం? ఈ కలియుగంలో అర్థం పర్థం లేనటువంటి ఆలోచనల చేత పురుషులకి మేము సైతం సమానంగానే ఉంటామన్నటువంటి పరిస్థితుల్లో వ్యసనం అన్నటువంటిది కేవలం పురుషులకే కాదు, స్త్రీలకు కూడా విచ్చేసింది. ధూమపానంతో సహా, మద్యపానంతో సహా జూదశాలల్లో కూడా మహిళలు కూడా ప్రవేశిస్తున్నారు. బహిరంగంగా మద్యాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అర్థం లేనటువంటి నాగరికత వైపు వెళుతున్నాం. ధూమపానం, మద్యపానం, వ్యసనాల బారిన పడ్డటువంటి వనితలు కూడా ఆత్మహత్యాది ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ గురించి మనం వింటున్నాం. అంటే ఈ నాగరికతలో అర్థం లేనటువంటి పరిస్థితుల నేపథ్యాన్ని గురుదేవుల కాలజ్ఞానంలో ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం చెప్పారు. యథాతథంగా ఇది ఈనాడు వాస్తవమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడాలి.